హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నిఖితాస్ అడ్డా. నేను ఇవాళ మీకు పెరుగు కర్డ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ డైలీ మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ కర్డ్ అనేది తీసుకోవాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్గా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ టైంలో కర్డ్ తినొచ్చా, ఎంటీ స్టమక్లో తినొచ్చా అనేది. సో దీని గురించి నేను ఇవాళ మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో ఈ కర్డ్ అనేది మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే, ఫస్ట్గా వచ్చేసి డైలీ మనం అట్లీస్ట్ ఒక 1 కప్ ఆఫ్ మీడియం సైజ్ 1 కప్ ఆఫ్ కర్డ్ అనేది తీసుకోవాలి. అండ్ దీనిలో వచ్చే బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి. కర్డ్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్గా వచ్చేసి ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో కర్డ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఎలాంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. అండ్ ట్యాన్ ఉన్న బాడీకి, ఎవరికైతే ట్యాన్ ఉన్న హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ, సో ఈ కర్డ్ అప్లై చేయడం వల్ల ఈజీగా ఒక 1 మంత్లో మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ ప్రాబ్లం, ఎవరికైతే బాగా హెయిర్ ఫాల్ అనేది అవుతుందో అలాంటి వాళ్ళకి బాగా ఈ కర్డ్ అనేది హెయిర్కి అప్లై చేస్తే అట్లీస్ట్ వీక్లీ 2 అలా అప్లై చేసి ఒక 1-2 మంత్స్ అనేది ట్రై చేయండి. కంపల్సరీగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఫేస్లో వచ్చేసి డార్క్ సర్కిల్స్ ఉంటాయి చాలామందికి ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది, షైన్ అవుతుంది, అండ్ మీ హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. సో కర్డ్ వల్ల ఇలాంటి బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ కర్డ్ అనేది తీసుకోవద్దు, లిమిటెడ్గా తీసుకోవాలి. హ్యూజ్ కర్డ్ తీసుకోవడం వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది బాడీకి, ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. ఆల్రెడీ వీటితో బాధపడుతున్న వాళ్ళు చాలా లిమిటెడ్గా తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కిడ్నీ ఇష్యూస్ అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం తీసుకుంటే చాలా బెస్ట్, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నైట్ టైం కర్డ్ తీసుకోవాలా అనే డౌట్ ఉంటుంది. సో ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి నైట్ టైం తీసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి కొందరికి కోల్డ్ అండ్ కాఫ్ ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా మందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈవినింగ్ తర్వాత మోస్ట్లీ అరౌండ్ 5-6 o'clock తర్వాత కర్డ్ తీసుకోవడం అనేది మంచిది కాదు ఎక్కువ శాతం, ఎందుకంటే వాళ్ళకి చాలా తొందరగా కర్డ్ అనే లైక్ కాఫ్, కోల్డ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, అండ్ డైజెషన్కి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి, అండ్ దీంట్లో ఉండే మనకి యాసిడ్ లెవెల్స్ వీటి వల్ల కూడా మనకి స్లీపీ నేచర్ అనేది బాగా వస్తుంది. సో తినడం వల్ల బాగా త్వరగా స్లీప్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇండైజెషన్ వల్ల వాళ్ళకి డిస్కంఫర్ట్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఎంటీ స్టమక్లో కూడా కర్డ్ అనేది అస్సలు తీసుకోవద్దు. ఫస్ట్ ఏదైనా ఒక ఫుడ్ తిన్న తర్వాతే కర్డ్ అనేది తీసుకోవాలి. సో మన డైలీ డైట్లో, రొటీన్ డైట్లో పక్కా అట్లీస్ట్ 1 కప్ ఆఫ్ కర్డ్ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. అండ్ ఈ కర్డ్ వల్ల మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది పెరుగుతుంది. అలాగే డార్క్ స్పాట్స్ ఉన్నా, ఇలాంటివి ఏమున్నా కూడా మీకు ఫేస్ అనేది బ్రైట్నింగ్ అవుతుంది. సో కర్డ్ వల్ల ఇలాంటి మీకు డిఫరెంట్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఎక్కువ మీరు అబ్జర్వ్ చేస్తే బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి. కానీ అది ఏ టైంలో తినాలి, ఎలా తినాలి అనేది తెలుసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. అలాగే చాలామంది బనానా విత్ కర్డ్ తింటూ ఉంటారు. సో అది కూడా చాలా మంచి డైట్, మంచి ఫుడ్ కూడా. కానీ ఏంటంటే ఎంటీ స్టమక్లో కూడా ఏది కూడా తినకూడదు. సో ఫస్ట్ ఏదైనా మనం ప్రాపర్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇట్స్ పార్ట్ ఆఫ్ డైట్ లాగా పెట్టుకోవాలన్నమాట. కంప్లీట్గా అదే ఫుడ్ లాగా యూస్ చేయకూడదు. సో ఇలాంటి మీకు చాలా బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి కర్డ్ వల్ల. సో దాని గురించి తెలుసుకొని ప్రాపర్గా మీరు యూస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం అండ్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిఖితాస్ అడ్డా.